మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నేను డాక్టర్ హనుమంతరావు అండి, డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ ఆఫీసరు. ఈ తుఫాను వర్షాలు తరువాత జరిగే ఈ వర్షాల కారణంగా వచ్చే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ 0-5 ఇయర్స్ పిల్లలందరికి కూడా ఈ టీకాలని సమర్థవంతంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఆల్రెడీ ఈ రెగ్యులర్‌గా జరిగే ప్రోగ్రామే. అయినప్పటికీ ఈ వర్షాల కారణంగా ఎక్కడైనా గానీ ఈ పవర్ ఫెయిల్యూర్స్ గానీ, లేదా వ్యాక్సిన్ సప్లై ఇబ్బందులు గానీ లేకుండా ఈ పవర్ ఫెయిల్యూర్స్ ఉన్నప్పటికి కూడా ఈ పవర్ బ్యాకప్ తీసుకొని ఈ ఐఎల్ఆర్ గానీ, డీప్ ఫ్రీజ్‌లు గానీ వ్యాక్సిన్ పొటెన్సీని మెయింటైన్ చేస్తూ, ఆ వ్యాక్సిను సరైన టైంలో ఫీల్డ్‌కి అందరికి అందుబాటు చేస్తూ, ఫీల్డ్‌లో ప్రతి బుధవారం, ప్రతి శనివారము టీకా కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తున్నాము. ఏ బిడ్డ గానీ 5 సంవత్సరాలలోపు టీకా వేయకుండా ఉండకూడదు అనేది ప్రభుత్వం ఇచ్చిన సందేశాల మేరకు జిల్లా కలెక్టర్ గారు మరియు డీమ్డ్ హెచ్ఓ గారి ఆదేశాల మేరకు ఈ టీకా కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నాము. ఈ వర్షాల్లో కూడా ప్రతి శనివారం, ప్రతి బుధవారం డ్యూ లిస్ట్ ప్రకారం ముందుగానే షెడ్యూల్ ప్రిపేర్ చేసుకొని, ఆ షెడ్యూల్ ప్రకారము ప్రతి బుధవారాల్లో పిల్లలందరికీ కూడా టీకాలు వేస్తున్నాము. బుధవారం అయితే సెషన్స్‌లో మాత్రమే వేస్తాము. శనివారం అయితే అవుట్‌రీచ్‌లో వేస్తాం. సో ఈ సూచనలన్నీ కూడా ప్రతి ఏఎన్ఎంకి, ప్రతి మెడికల్ ఆఫీసర్‌కి, ఫీల్డ్ స్టాఫ్ అందరికీ కూడా దిశానిర్దేశం చేసి ప్రతి చైల్డ్‌కి ఎలిజిబుల్ ఉన్న ప్రతి చైల్డ్‌కి టీకాలు వేయాలని నిర్ణయించుకున్నాము. అలాగే ప్రతి ఏఎన్సీ ప్రతి గర్భిణీ స్త్రీ కూడా ఈ హిమోగ్లోబిన్ టెస్ట్ చేయటము, రక్తహీనత వంటి వాళ్ళకి స్పెషల్‌గా కేర్ తీసుకొని ఐరన్ టాబ్లెట్స్ కానీ, లేదా ఐరన్ సుక్రోజ్ ఇంజెక్షన్స్ కానీ, ఈ సివియర్ అనీమియా ఉన్న వాళ్ళకి సరైన సూచనలు ఇచ్చి డిస్ట్రిక్ట్ హాస్పిటల్‌కి రెఫర్ చేసి అక్కడ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగే ప్రత్యేకంగా కలెక్టర్ గారి సూచనల మేరకు ఈ శామ్ మ్యామ్ చిల్డ్రన్ అంటే పోషకాహార లోపం ఉన్న పిల్లలకు కూడా ఈ ఐసిడిఎస్ సిబ్బందితో సమన్వయం చేసుకొని వాళ్ళకి స్పెషల్ న్యూట్రిషన్, ప్రత్యేక పోషక ఆహారం కూడా ఐసిడిఎస్ డిపార్ట్మెంట్‌తో అనుసంధానంతో ఇవ్వడం జరుగుతుంది.